అమెరికా ఒక రంగుల స్వప్నం. అక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని ఎందరో భారతీయ విద్యార్థులు కలలు కంటారు. అమెరికా వెళ్లేందుకు అష్టకష్టాలు పడతారు. స్టూడెంట్ వీసా వచ్చిందంటే ప్రపంచాన్ని జయించినంత సంబరపడతారు. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కాగానే వారి ఆశల సౌధాన్ని ఒక్కసారిగా కూల్చేశాడు. భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. ఒక తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. దాదాపు 5 దశాబ్దాల నుంచి అమెరికాలో చదువుకోవడం, అక్కడ స్థిరపడటమే ప్రపంచంలోని యూత్ లక్ష్యంగా మారింది. ఎందుకంటే అక్కడ చదువుకుని ఉద్యోగం చేస్తే కొద్ది కాలంలోనే కోటీశ్వరులు కావచ్చు. బాగా సంపాదించుకుని స్వదేశానికి వచ్చేసి చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకోవడమో లేదంటే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడవచ్చని ఆశిస్తున్నారు. ఇక అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటూ తమ కలల ప్రపంచంలో జీవించవచ్చని ఆశపడేవారు లక్షల్లో ఉంటారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. అమెరికా వెళ్లాలంటే సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు కష్టమే. ఎందుకంటే అక్కడ ఖర్చు ఆ రేంజ్లో ఉంటుంది. ఇళ్లు పొలాలు తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ఎలాగోలా అక్కడి యూనివర్సిటీల్లో సీటు సాధించుకుని వెళుతున్నారు. అక్కడ చదువుకునే విద్యార్థులు సంబంధిత యూనివర్సిటీల్లో వారానికి 20 గంటల పాటు పనిచేసి కొన్ని డాలర్లు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కానీ చాలా మంది విద్యార్థులు బయట మాల్స్, పెట్రోల్ పంప్లు, రెస్టారెంట్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంచెం ఎక్కువ సంపాదించుకుంటున్నారు. తమ ఖర్చులకు పోను మిగిలిన డాలర్లను అప్పులు తీర్చడానికి ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి విద్యార్థుల ఆశలకు కలలకు ట్రంప్ గడ్డి కొట్టారు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు బయట పార్ట్ టైం జాబ్స్ చేయడాన్ని ట్రంప్ పూర్తిగా నిషేధించారు. దీంతో విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2 సంవత్సరాల ఎంఎస్ చదువు పూర్తయ్యాక మరో 3 ఏళ్ల పాటు ఉద్యోగం లేకపోయినా అమెరికాలో ఉండొచ్చు. ఈలోగా ఉద్యోగం రాకపోతే వెనక్కి వచ్చేయాల్సిందే. కానీ ఉద్యోగం వచ్చే వరకు అక్కడ బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ పని అవకాశాలకు ట్రంప్ గండి కొట్టారు. ఇండియాలో పేరెంట్స్ ధనికులైతే నో ప్రాబ్లం, తమ పిల్లలకు అవసరమైన డబ్బులు పంపిస్తారు. అలా కాకుండా అప్పులు చేసి తమ బిడ్డలను పంపించే తల్లిదండ్రులకు కష్టమే. అక్కడ విద్యార్థులు ఇక్కడ పేరెంట్స్ కి నరకమే. అమెరికా పోలీసులు దేశంలోని మాల్స్, పెట్రోల్ పంప్స్, రెస్టారెంట్స్ లో అదే పనిగా వెతుకుతున్నారు. విజిటింగ్ వీసాలపై వచ్చి పనులు చేసుకుంటున్న వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ వచ్చాక విద్యార్థులంతా బయట పనులు చేయడం మానేశారు. ఇప్పుడు వారి పరిస్థితి భయానకంగా మారింది. చేతిలో చిరిగిన డాలర్ కూడా లేదు. పని ఇచ్చేవారు ఉన్నా చేయడానికి వీల్లేదు. చట్టబద్ధంగా ఏజెన్సీల ద్వారా ఉద్యోగం రావాలంటే సమయం పడుతుంది. లేదంటే అసలు ఉద్యోగమే రాకపోవచ్చు. కానీ బయట నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు ట్రంప్కు తెలిస్తే ఇండియాకి పంపేస్తాడు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 110 మందితో ఒక విమానం ఇండియాకు వచ్చేసింది. అమెరికాలో చదువుకుంటున్న ఓ తెలుగు విద్యార్థి సాయి కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అక్కడి తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాయి కుమార్ ట్రంప్ ఉత్తర్వులతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంటి నుంచి డబ్బు రాక, అక్కడ బ్రతికే మార్గం లేక, తిరిగి ఇండియా రాలేక తనువు చాలించి తల్లిదండ్రులకు శోకం మిగిల్చాడు.